ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే సూపర్ ఉంటుంది. ఇదైతే నేను బాయ్స్ ఫోటో ఒకటి పెట్టి చేసిన, ఇంకోటి కపుల్స్ది బాగా నచ్చింది నాకు. ఒకసారి చూద్దాం. అంటే ఈ సాంగ్ అనేది మోస్ట్ ట్రెండింగ్లో ఉంది. ఆట మూవీ సాంగ్ ఉంటుంది, లవ్ సాంగ్. ఒకసారి చూద్దాం. యానిమేషన్ కూడా బాగుంది. నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. వీడియో అయితే చూశారు కదా, ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నేను ఫస్ట్ ఒక విషయం చెప్తాను. బ్యాక్గ్రౌండ్లో కొన్ని వాయిస్ వస్తుంటుంది, కొంచెం నెగ్లెక్ట్ చేయండి. అది కొంచెం డిస్టర్బెన్స్గా అయితే ఉంది కాబట్టి కొంచెం అర్థం చేసుకుంటారని అనుకుంటా. ఇంకోటి, ఈ వీడియో అయితే మీరు అసలు మిస్ అవ్వద్దు. వీడియో మొత్తం చూడండి, లేకపోతే మీకు మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే నేను ఇందులో ఉన్న ఫొటోస్ అన్నీ రిమూవ్ చేసేసిన. ఎందుకంటే ఒక్కొక్క ఫోటో 5 MB ఉన్నాయి. ఓకే, మీరు అనుకోవచ్చు వేరే ఫోటో కూడా పెట్టుకోవచ్చు అని. చాలామంది డౌట్ ఎట్లా ఉంటుందంటే మాకే ఎక్స్ప్లెయిన్ చేయమని. కాబట్టి మీరు వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. డిస్క్రిప్షన్లో నేనైతే ఒక ప్రాజెక్ట్ ఇచ్చాను, దాన్ని ఓపెన్ చేద్దాం మనం. డిస్క్రిప్షన్లో అయితే ప్రాజెక్ట్ ఇచ్చానో దాని అయితే ఓపెన్ చేసే ముందు మళ్ళీ ఒకటి చెప్తున్నాను. డిస్క్రిప్షన్లో 2 ఫాంట్స్ కూడా ఇచ్చాను, ఓకేనా? అవి చాలా ఇంపార్టెంట్, మీకు వీడియోలో చాలా బాగుంటుంది కాబట్టి యాడ్ చేసుకోండి, ఓకేనా? ఇప్పుడు ఓపెన్ చేద్దాం మనం. కరెక్ట్గా అది మ్యాచింగ్ అయితే ఉంటుంది. ఇందులో మీరు కపుల్ ఫొటోస్ పెడతారా, లేకపోతే గర్ల్స్ ఫొటోస్ అయినా సెట్ అవుతుంది, బాయ్స్ ఫొటోస్ అయినా సెట్ అవుతుంది. మీరు ఆల్రెడీ డెమో చూశారు, ఓకే? ఇందులో మీరు ఒక ఫోటో ఎడిటింగ్ చేసుకుంటే మిగతా అన్ని ఫొటోస్ సెట్ అయిపోతుంది. ఫస్ట్ ఏంటంటే కింద ప్లస్ కానీ మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే మనం ఒక ఫోటో తీసుకుందాం. సంథింగ్ ఏదైనా కావచ్చు. కపుల్ ఫోటో తీసుకుంటా నేను. ఈ ఫోటో తీసుకున్నా. ఈ ఫోటో తీసుకొని బీట్ మార్క్ ఎంతైతే ఉందో అంతవరకు పెట్టాను, ఓకే? ఫస్ట్ అయితే ఈ ఫోటోని మనం కిందికి తీసుకొద్దాం. లాంగ్ ప్రెస్ చేయండి ఆ ఫోటో మీద. దాంతోపాటు కిందికి తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత ఏమన్నా ఇక్కడైతే మనం సెట్ చేసుకుందాం ఇక్కడ, ఓకే? ఈ ఫోటో కింద సెట్ చేసిన తర్వాత జూమ్ చేస్తున్నాను నేను, ఓకే? జూమ్ చేసిన తర్వాత ఫస్ట్ టైం మీరు ఒకటి చేయండి, ఏంటంటే టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళండి. పైన సర్చ్లో మీరైతే టైల్స్ అని సెర్చ్ చేయండి, ఓకే? దాని తర్వాత ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళండి. మళ్ళీ మోషన్ బ్లర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ బ్లర్లోకి వెళ్తే ఇక్కడ మోషన్ బ్లర్ ఉంటుంది, దాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనికి మనం ఒక చిన్న కీ యానిమేషన్ పెడదాం. దాంతోపాటు ఎండింగ్లో ఇంకో ఎఫెక్ట్ చెప్తాను. ఫస్ట్ ఫొటోస్ తీసుకోండి ఒకటి, ఓకే? స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేద్దాం, ఓకే? చేశారు కదా, కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసి స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చి దీని అయితే ఈ సైడ్ అయితే జరుపుకోండి, ఓకే? జరిపేశారు కదా. ఈ కీ ఫ్రేమ్ని మళ్ళీ ఎండింగ్లో జరిపేసేయండి. మళ్ళీ ఎండింగ్లో వద్దాం. ఇది మనకు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి కొంచెం స్క్రోల్ అవ్వాలి, ఎక్కువ వద్దు, కొంచెం ఇలా, ఓకే? ఇప్పుడు చూడండి, ఓకే? బాగా వచ్చింది. ఇంకా కొంచెం ఫాస్ట్గా రావాలంటే ఈ 2 కీ ఫ్రేమ్ మధ్యలో వచ్చి కరువు యాడ్ చేసుకోండి. కరువు యాడ్ చేసిన తర్వాత దీనితే మనం ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్దాం. ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరైతే వేవ్ వాప్ అని ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది, ఇక్కడ చూడండి ఇది, ఓకే? దీనైతే యాడ్ చేసుకోండి. ఇక్కడ మనకు ఈ రైట్ సైడ్ ఒక ప్రీసెట్ అయితే ఉంటుంది, దాన్ని యాడ్ చేసుకోండి. దీన్ని ఓపెన్ చేసి ఇక్కడ మనకు కొంచెం తగ్గించుకోండి, ఎందుకంటే కొంచెం ఫాస్ట్గా వస్తుంది అది, ఓకే? ఈ ఎఫెక్ట్ అయితే ఇక్కడ చూడండి ఇలా వచ్చేసింది. దీన్నే కాపీ చేద్దాం. మీరు మిగతా ఫొటోస్ ఏవైతే ఉన్నాయో మీరు యాడ్ చేద్దామని అనుకుంటున్నారో ఆ ఫొటోస్ అన్నీ సెలెక్ట్ చేసుకోండి. బీట్ మార్క్ ఎంతైతే ఉందో అంతవరకు అయితే మీరైతే పెట్టుకోండి ఇలా, ఓకే? దీనైతే కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి కలర్ ఆప్షన్ ఒకటి ఆఫ్ చేసి పేస్ట్ చేస్తే దీనికి ఆ ఎఫెక్ట్ అయితే సెట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎఫెక్ట్, సెకండ్ ఎఫెక్ట్. లేకపోతే మీరు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ అయినా స్క్రోల్ చేస్తే కూడా సెట్ అయిపోతుంది. ఇలాగే చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మీ ఫోటో పొజిషన్లో ఈ యారో కూడా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫోటో ఉంది, ఇప్పుడు అంటే మనం ఆ సాంగ్లో సింగర్ అయితే బాయ్ ఉన్నారు కాబట్టి 3 డాట్స్ మీద క్లిక్ చేసి దీని అయితే సెలెక్ట్ చేసుకుంటా. ఈ సైడ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు కరెక్ట్గా మ్యాచింగ్ అయింది. ఇలా మీరు కొంచెం మీ యొక్క ఫోటో బట్టి, మీరు బాయ్స్ ఫొటోస్ పెడితే బాయ్స్ ఫోటో బట్టి మీరైతే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, కానీ మనకు అవుట్పుట్ అయితే బాగా రావాలి కాబట్టి చూసుకోండి. దాని తర్వాత సేవ్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.